నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. విజనరీ, అభివృద్ధి ప్రదాత, హైదరాబాద్ లాంటి మహానగరాల్ని నిర్మించినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఐటీ సృష్టికర్త, ఇట్లా రకరకాల పేర్లు చెప్తుంటారు. కానీ బాబు గారి గురించి నిజంగా ఆయన అన్నీ కూడా బ్యాక్డోర్ పాలిటిక్సే. మరి ఇంత అంటే చరిత్ర ఉన్నటువంటి, ఇంత గొప్ప విజన్ ఉన్నటువంటి మనిషిని మరి జనం ఎందుకు ఇష్టపడరో ప్రేమించరో తెలియదు. కానీ ఆయన గారు ప్రతిదీ కూడా, ఈవెన్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న దగ్గర నుంచి కూడా నిన్నటి 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయం, అది కూడా ఈవీఎంల ద్వారా సాధించిన విజయంగా అంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాక్డోర్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు గారు అంటే జీవితాంతం కూడా ఆయన అంటే చివరి రోజుల్లోనో లేకపోతే ఇది కూడా అంటే ఇవి అంటే ఆయనకంటే 74 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా అవే బ్యాక్డోర్ పాలిటిక్స్ని నమ్ముకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో పార్టీ ఫిరాయింపులు అనే దాన్ని ఏం మాత్రం కూడా ఖాతరు చేయలేదు. మనం చూసాము. ఎమ్మెల్యేలు 23 మంది తెలుగుదేశం నుంచి గెలిస్తే అంతే సంఖ్యని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటూ కండోలు కప్పటం స్టార్ట్ చేస్తే తెలుగుదేశం మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను కొన్ని ఎథిక్స్ పాటిస్తానని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యేని కూడా చేర్చుకోలేదు. ఒకళ్ళిద్దరు అక్కడ విభేదించి వచ్చిన వంశీ లాంటి వాళ్ళు తప్ప చేర్చుకున్న ఇది లేదు. కానీ ఇప్పుడు అప్పుడే అంటే అధికారంలో రావడంతో నిన్ననే చిత్తూరు మేయర్ను వైసీపీ చేతిలో నుంచి టీడీపీ కైవసం చేసుకుందని చెప్పేసి నిన్ననే మనం చూసాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక వార్త వచ్చింది. ఏంటంటే కుప్పంకు సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఇంకో 9 మంది కౌన్సిలర్లు కూడా ఇప్పుడు పార్టీ మారి, అంటే సుధీర్ అనమాట, ఆయన అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్తో పాటు ఇంకో 9 మంది కౌన్సిలర్లు కూడా పార్టీ మారుతూ ఉన్నారు. దీంతో తెలుగుదేశం పరంగా పోతూ ఉంది కుప్పం మున్సిపాలిటీ అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్ట్రైట్ అవే చంద్రబాబుకు సంబంధించినటువంటి సొంత కాన్స్టిట్యున్సీ కుప్పంలో స్ట్రైట్ అవే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ అధికారము, పదవి, లేకపోతే ఇంకొక అంటే రేపు అంటే దౌర్జన్యాలు కావచ్చు, లేదంటే డబ్బు సంపాదన కావచ్చు, తెలుగుదేశంలో మాత్రమే సాధ్యమైందని చెప్పేసి పార్టీ మారాలని అనుకున్నా సరే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారు? ఎందుకంటే కొన్ని ప్రమాణాలు పాటించాలి, కొన్ని విలువలు పాటించాలి. వేరే పార్టీల వాళ్ళని ఫిరాయించి చేర్చుకోవడం అంటే ఒక రకంగా అంటే మీ స్ట్రైట్ అవే పాలిటిక్స్లతో, లేదంటే మీరు చెప్పినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలతోటో, లేకపోతే రాజధాని నిర్మాణంతోటో, పోలవరం నిర్మాణంతోటో, అలాగే మీరు ఇస్తున్నటువంటి సూపర్ 6 లాంటి పథకాలతోటో అధికారాన్ని నిలబెట్టుకోలేరు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేదంటే కార్పొరేషన్ కానీ, లేదా మున్సిపాలిటీలు కానీ, లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే వైసీపీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చేర్చుకోవడం ద్వారా బలాన్ని పెంచుకొని ఆ బలం ద్వారా చూసిన రాష్ట్రం మొత్తం మా వైపుకే మళ్ళింది, ఏకపక్షంగా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నాలుగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, స్ట్రైట్ అవే పాలిటిక్స్ చేయండి. గెలిచినా ఓడినా జానేదేవ్, మీ బలంతో మాత్రమే మీరు ముందుకు సాగండి. అప్పుడు మాత్రమే మీరు ఒక మంచి నాయకుడిగా రేపు చరిత్రలో ఉండిపోతారు. అంతే తప్ప వైసీపీలో ఉన్న వాళ్ళని చేర్చుకొని ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ ఉంది, గెలిచింది వైసీపీ, తెలుగుదేశంలోకి చేర్చుకున్నంత మాత్రాన తెలుగుదేశం అయిపోద్దా? రేపు మళ్ళీ పరిణామాలన్నీ మారిపోతే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది ఒక వెలిగిన పార్టీ, ప్రతిపక్ష పార్టీ, పోటీ చేయడానికి కూడా జంకినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఎంపీ ఎన్నికల్లో 0 అయిపోయింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్నికలు అంటూ జరిగితే ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ, ఆ తర్వాతనే బీఆర్ఎస్ ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి మంచిగా నడిచే రోజుల్లోనే పార్టీని బిల్డ్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రజల ఆదరాభిమానాలని అందుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. నిజంగా అభివృద్ధి చేసి చూపించాలి. ఐటీ ఇండస్ట్రీని తీసుకురావాలి. అమరావతిని అద్భుతమైన నగరంగా చేసి ఆ యొక్క నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్ ఎట్టయితే పెట్టారో అట్లా పెట్టాలి. అలాగే సూపర్ 6 పథకాలను కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని మించిన మొనగాడు అనిపించుకుంటే ప్రజల్లో 4 కాలాలు గుర్తుంటారు తప్ప మున్సిపల్ చైర్మన్లను, గ్రామ పంచాయతీ సర్పంచులను మార్చుకోవడం ద్వారా, వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అయితే వాళ్ళ పార్టీ అయితే ముందుకు పోదని అయితే ఖచ్చితంగా గుర్తించాలి. ఇటువంటి మంచి వీడియోలు చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ని ఆదరించండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతా ఉన్నాము. అలాగే యూట్యూబ్ రికమెండ్ చేయాలి అంటే
లైక్, కామెంట్, షేర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ కంటెంట్ మీకు నచ్చితే, ఎందుకంటే ఇవాళ అంటే ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేదు. ఈ కార్పొరేట్ మీడియా మొత్తం కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకే తొత్తులుగా పనిచేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజంగా మీకు నచ్చితే దీన్ని షేర్ కొట్టండి, నలుగురికి దీనికి అందించడం ద్వారా ప్రతిపక్ష వాయిస్ని బతికించండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్ చేయండి. మేము మార్చుకోవాల్సిన అంశాలు ఏమన్నా కూడా మార్చుకుంటాం. అలాగే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.